దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరంలో మరి ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? మేము కూడా మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ పేర్లు రాసుకొని ప్రభు సన్నిధిలో నేను ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా 4 అయినా అందరి కొరకు మరి ప్రార్థన చేసిన తర్వాతే నేను నిద్రపోతూ ఉన్నాను. అనుదినం ఇది నా క్రమంగా నేను మార్చుకొని మరి అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి సంవత్సరం నుండి మరి టీవీ ఛానళ్ళలో మరి నా ప్రసంగాలు వీక్షిస్తున్నారు, చాలా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు మీరందరూ కూడా. కాబట్టి మీ కొరకు మరి నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో బహు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా, బహు మేలుకరంగా ఉండునట్లుగా, బహు సంతోషకరముగా మీ జీవితంలో ఉండినట్లుగా మరి నేను కూడా ప్రార్థన చేయడానికి ఆశపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా లైవ్ లో చూస్తున్న మనందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికి కూడా సర్వ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం అందరం కూడా. కీర్తనలు 23వ అధ్యాయం, కీర్తనలు 23వ అధ్యాయం. కీర్తనలు 23వ అధ్యాయం మీకు స్క్రీన్ మీద కూడా ఉంది, అందరం కలిసి చదువుదాము. 6 వచనాలు ఉంటాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయనా, మరి తండ్రి నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి తండ్రి, నీ బిడ్డలకు మరి ఏదైతే అవసరం ఉందో నాయనా, అది నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, నన్ను స్థిరపరచమని, మమ్మల్ని అందరినీ కూడా హెచ్చించి నీ మాటలతో మమ్మల్ని దృఢపరచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు మనతో కీర్తన 23వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనం చదివినట్లుగా యెహోవా నా కాపరి. ఈరోజు మన అంశము యెహోవా నా, చెప్పండి, యెహోవా నా కాపరి. అందరూ చెప్పాలి, యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా నాకు కాపరిగా ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు మన అంశం. దేవుడు నాకు కాపరిగా ఉంటే, దేవుడు నీకు కాపరిగా ఉంటే, దేవుడు నీ కుటుంబానికి కాపరిగా ఉంటే, దేవుడు నీ పిల్లలకు కాపరిగా ఉంటే, దేవుడు నీ కుటుంబానికి కాపరిగా ఉంటే ఏమేమి జరుగుతుందో, దేవుడు మనకు కాపరిగా ఉంటే మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు లేమి కలుగదు. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి? దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు. చూడండి, ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అన్న మాట మనం చదువుతాం. నేను గొర్రెలకు మంచి కాపరిని,
దయచేసి తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి, సరేనా? అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కోసము తన ప్రాణమును పెడతాడంట. ఇక్కడ కూర్చున్న మీరు, నేను, లైవ్లో చూసే వాళ్ళం అందరం కూడా మనకు బాగా తెలుసు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినాడు ఒక ఆయన. ఏం పేరు ఆయన పేరు? నజరేయుడైన యేసయ్య మన కొరకు ఏం చేశాడండి? ప్రాణమును పెట్టాడు. అంటే ఇప్పుడు ఆయన మంచి కాపరే కాదా? మంచి ఇప్పుడు మనం చదివినట్లుగా మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడంట? తన ప్రాణమును పెడతాడంట. చూడండి, దేవుని కంటే ఈ లోకంలో నిన్ను కాపాడేవాడు, రక్షించేవాడు, నీకు కాపరిగా ఇంకొకరు ఉండరు అన్నమాట. ఇట్లా కాపాడే వ్యక్తి నీకు దొరకరు. అందుకే మనం అంటున్నాము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు ఏ ఇబ్బంది రాదు. దేవుడు నాకు కాపరిగా ఉంటే, 2వ వచనం చదవండి. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నేను ఏం చేయాలనుకుంటున్నాడు? పరుండ చేయాలనంటే దాని మాటకు ఒక అర్థం ఏంటంటే, పచ్చని భూమి మనం చూసినప్పుడు మనకి ఎంత హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందో, ఒక ఫోటో తీసుకోవాలనిపిస్తుంది, దిగి ఒక సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది. ఎంత బాగుందబ్బా ఈ పొలము, పచ్చగా ఎంత బాగుంది కదా. ఎండిపోయినవి అందంగా కనపడతాయా? పచ్చగా ఉన్నవి అందంగా కనపడతాయా? పచ్చగా ఉండేవి అందంగా కనపడతాయి. ఈ రోజున నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆయనను కాపరి చేసుకుంటే, నువ్వు కాపరి చేసుకుంటే నీకు మొట్టమొదటిగా లేమి కలగదు. తర్వాత పచ్చిక గల చోట్ల నేను పరుండ చేస్తాడంటే దాని భావం ఏంటంటే, నీ జీవితము నీకు మేలుకరంగా దేవుడు చేస్తాడు. నీకు శాంతిని అనుగ్రహిస్తుంది. మనం శాంతికరమైన జలముల వద్ద నేను నడిపించుచున్నాడు అంటే, ఈ లోకంలో సమాధానం లేదు చాలా మందికి, ఈ లోకంలో ఎంతో మందికి శాంతి లేదు, ఈ లోకంలో ఎంతో మందికి చెప్పలేని సమస్యలు, చెప్పలేని బాధలు ఎంతో మందికి ఉన్నాయి. ఆయన నీ ప్రాణమును, 3వ వచనం, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నీ ప్రాణానికి దేవుడు సేద తీరుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందరం చెప్తాం ఒకసారి, హల్లెలూయా. విశ్రాంతినిచ్చే దేవుడు, విశ్రాంతి, సమాధానము, శాంతి, సేద తీర్చేవాడు, నిమ్మలపరిచేవాడు ఈయనే. పచ్చిగల చోట్ల పరుణ చేసేవాడు ఈయనే. శాంతికరమైన జలములతో నడిపించేవాడు ఈయనే. నీ జీవితంలో పడిపోతున్నావేమో, నీ జీవితంలో ఎదగలేకపోతున్నావేమో, నీ జీవితంలో అప్పుల సమస్యలతో ఉన్నావేమో, నీ జీవితంలో వ్యాధి బాధలతో నువ్వు ఉన్నావేమో, నీ జీవితంలో కష్టాలతో నువ్వు ఉన్నావేమో, నీ జీవితంలో ఎన్నో నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను నువ్వు కాపరి చేసుకో. ఇంతకాలం నువ్వు ఎవరిని కాపరిగా పెట్టుకున్నావో. హాస్టల్లో మన పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు అక్కడ ఒక కాపరి ఉంటాడు కదా. ఏం పేరు అతని పేరు? గార్డియన్. అతని పని ఏంటంటే పిల్లలందరినీ సంరక్షించుకుంటూ ఉండాలా. వారికి జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, లేదంటే వాళ్ళ అమ్మా నాయనతో ఫోన్లో మాట్లాడేమో, వాళ్ళకి భోజనాలు తిన్నారా తినలేదా, చదువుకుంటున్నారా లేదా అంటే ఒక తల్లిలాగా తండ్రిలాగా ఆ గార్డెన్ అనే వ్యక్తి, ఆ కాపరి, ఆ హాస్టల్ కాపరి ఏం చేస్తాడంటే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పొద్దున 5 గంటలకే నిద్ర లేపడము, వేడి నీళ్ళు వస్తున్నాయి లేదా, అందరూ ఎట్లున్నారు, కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, హాస్టల్లో ఏమైనా జరగనానేవి ఏమైనా జరుగుతున్నాయా, ఎవరన్నా ఫోన్లు తెచ్చుకొని ఏమైనా తప్పు చేస్తున్నారా, ఇవన్నీ ఎవరు చూస్తూ ఉంటారు? కాపరి చూస్తూ ఉంటాడు. ఆ కాపరి మాట లోబడ్డారనుకోండి పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలరా అని కొంతమంది గొడవ పడతారు. కాపరి గార్డెన్స్తో హాస్టల్లో గొడవలో పడతారు హాస్టల్లో. అప్పుడు మా సార్ ఒక మాట అంటాడు, రే నా మాట వింటే మీరు ప్రయోజకులు అవుతారు అంటాడు. నీ మాట ఏనేంద్ర వినేది, మా ఇంట్లో మా అమ్మ మాట మా నాయన మాట విన్నాను అని అంటారు కొంతమంది పిల్లలు. అటువంటి వారు ప్రయోజకులు అవుతారా? కాలేరు. ఎవరైతే లోబడతారో కాపరి మాట ఎవరైతే వింటారో నీ జీవితంలో నీకు ఏమీ కొదవ కాదు. హల్లెలూయా. యేసయ్య మనకు మంచి కాపరి, ఆయనే మనకు మంచి కాపరిగా ఉన్నాడు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ ప్రాణములకు సేద తీర్చాలని, మీ ప్రాణముకు నిమ్మలపరచాలని, అలసి సొలిసిపోతున్న మీ దేహానికి ఊరటనివ్వాలని, వ్యాధి బాధలతో ఉన్న నీ జీవితాన్ని మేలుకరంగా మార్చాలని, ఆరోగ్యకరంగా మార్చాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను బలపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు సేద తీర్చాలని ఈరోజు నీ కాపరి ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన మంచి కాపరి తన బిడ్డల కోసం ఏం చేస్తాడంట? ప్రాణముని పెడతాడంట. ఆయన నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల కిందటనే తన ప్రాణమును వెలగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు చెల్లించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చదివితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, కాపరి ముందు పోతా ఉంటే ఎంకల పక్క గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు అన్నీ ఏమవుతా ఉంటాయి? ఆయన వెంబడిస్తానే ఉంటాయి. ముందు పోతే గొయ్యి ఉందో నొయ్యి ఉందో పట్టించుకోవు. కొన్ని అయితే ఆ గుడ్డిగా పోతానే ఉంటాయి ఆయనతో పాటు. ఆయన ఎగురితే ఇవి ఎగురుతాయి. ఇప్పుడు ఒక చోట ఎక్కడ నీళ్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి రోడ్డు మీద, ఒకవేళ నేను ఎగిరినాడు అనుకో, నీళ్లు దాటుకుంటాయి. ఇవి కూడా ఏం చేస్తాయి? ఎగురుతాయి. మీరు చూడండి, అంతగా ఉంటాయి ఎక్కడైనా. ప్రియమైన దేవుని పిల్లలారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నేను భయపడను. ఎందుకు భయపడవు అంటే, నా కాపరి నా యేసయ్యే. హల్లెలూయా. నా కాపరి నా యేసయ్యే. ఈరోజు భయపడుతున్నావా? ఎంతో మంది భయపడుతున్నారు. భయపడద్దు, దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆయన నిన్ను సేద తీర్చాలని, పచ్చిగల చోట్ల నిన్ను పరుండ చేయాలని, నీకు శాంతిని సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దిగులు పడద్దు. ఈ లోకం విషయంలో నీ చింతలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ సమస్యలను బట్టి, దేనిని బట్టి చింతించొద్దు. నీ భారము యెహోవా మీద మోపండి. హల్లెలూయా. ఆయన మీద మోపి చూడండి, నీ మీద భారం అంతా తొలగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా మీద ఒక పెద్ద సౌండ్ బాక్స్ ఉంది నా భుజం మీద. అది నాకు ఎట్లుంది? బరువు, భారం. ఇప్పుడు టక్కున ఏం చేస్తాను, నాకు మేరీ ఎదురుగా వచ్చింది, నేను మేరీ భుజం మీద పెట్టినా, నా భారం అంతా ఏమైంది? ఇప్పుడు పోయింది. భారం ఎవరు మోసినది? ఇప్పుడు మేరీ మోసింది. మీరు ఇక్కడ బాగా గమనిస్తే, భారం అనుకుంటే మనకు భారమే, కానీ ఆ భారం ఎప్పుడైతే దేవుని మీద మోపుతామో, మన భారమునకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిగా నీకు మేలు చేయాలని ఆశపడతాడు. అయ్యో నా బిడ్డ ఇంత బాధపడుతుందా, అయ్యో నా బిడ్డ ఇంత నలిగిపోతున్నాడా, అయ్యో నా బిడ్డ ఇంత శ్రమ పడుతున్నాడా, అయ్యో నా బిడ్డ ఇంత కష్టాలలో ఉన్నాడా అని దేవుడు నీ వైపు కరుణిస్తాడు. నువ్వు ఆయన మీద భారం వేయకుండా, మోకాలు వంగకుండా, ప్రార్థన చేసుకోకుండా, నీ కష్ట సుఖాలు దేవునికి చెప్పుకోకుండా, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నువ్వే భారాలు మోసుకుంటూ, నువ్వే సంతోషించుకుంటూ, నువ్వే తిప్పలు పడుతూ, నువ్వే నలిగిపోతూ ఉంటే అది నీకే నష్టం. దేవుని కాపరి చేసుకో. ప్రతి అడుగులో, ప్రతి సందర్భంలో, ప్రతి చోట, ప్రతి పని దగ్గర, దేవా నీవు నా కాపరివి కదా, నువ్వే నాకు సహాయం చేయి. నేను ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు దేవుని ఇట్లే మాట, దేవా నువ్వే కదా నాకు ఐడియా ఇచ్చింది, నువ్వే కదా నాకు సహాయం చేస్తా ఉన్నావు, సరే నువ్వే నాకు మార్గం ఏర్పాటు చేయి. మన సొంత ఆలోచన పనికిరావు, మన సొంత నిర్ణయాలు చేయకూడదు. మనం సొంతంగా మన ఇష్టానుసారంగా ఏది పడితే ఎక్కడికి పడితే అక్కడికి, ఏది పడితే ఆలోచన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మన కాపరితో పాటు మనం వెళ్ళాలా. హల్లెలూయా. మన కాపరితో మనం లేకపోతే, మన గార్డియన్తో మనం లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారు, మనం చదివినట్లుగా గాఢాంధకారపు లోయలను సంచరించిన నువ్వు భయపడకూడదంటే, నువ్వు ముందు ఆయన కాపరి చేసుకోవాలి. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు గాఢాంధకారపు లోయలో అంటే ఈ లోకంలో ఊపిలోను చిక్కుకుపోయినా సరే నువ్వు భయపడద్దు. నీ జీవితం అడుగంటికి పోతున్నా నువ్వు భయపడద్దు. చివరి క్షణం వరకు పోరాడే లక్షణం కలిగి ఉండు, ప్రయాసపడే లక్షణం కలిగి ఉండు. మనుషుని అవమానపరిచిన, మనుషుని కించపరిచిన దేవుడు అంటున్నాడు, నీకు ఏలేమి, నీకు కొదవే ఉండదు, నీకు అన్ని మేలులే జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.
5వ వచనం చదవండి, అదే దాంట్లో 5వ వచనం చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. మనం చదివితే శత్రువుల ఎదుట దేవుడు ఏమిస్తాడంట? భోజనము సిద్ధపరుస్తాడంట. అంటే ఒకానొక సమయంలో ఒకానొక రోజున నిన్ను అవమానించిన వారే, నిన్ను కించపరిచిన వారే, నిన్ను గేలి చేసిన వాళ్ళే, నిన్ను త్రోసేసిన వాళ్ళే నీ శత్రువులే. ఒకరోజు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి నేను భోజనానికి పిలుస్తారు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు కించపరిచారనో, మనుషులు బాధ పెట్టారనో దిగులు పడద్దు. నీ భారం దేవుని మీద మోపి చూడు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు ఆయన. వాళ్ళు నిలబడుకుంటే వాళ్ళు నిన్ను కూర్చోబెట్టి నీకు వడ్డిస్తారు. వాళ్ళు నీ శత్రువులే నీకు వడ్డిస్తారు. అట్లాగా దేవుడు సహాయం చేస్తాడు. చాలా మంది లోకములు ఏం చెప్తుందంటే, నువ్వు శత్రువుగా ఎవరైనా పెట్టుకుంటే అది కరెక్ట్ కాదంటారు చాలా మంది కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువులు ఎదుట భోజనం సిద్ధపడి, అంటే ఆయన సమాధాన పరిచే వ్యక్తి, కోపతాపాలు రేపే వ్యక్తి కాదు ఆయన. సమాధానం కలిగి ఉండండి అని చెప్పే దేవుడు ఆయన. ప్రేమించండి అని చెప్పే దేవుడు ఆయన. నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పే దేవుడు ఆయన కదా. నీ గిన్నె ఏమవుతుందంట? నిండి పొర్లుతుందంట. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు ఈ లోకంలో చింతిస్తున్నావు? దేనిని బట్టి? ఏదైనా సరే దేవుని కాపరి చేసుకో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంతే. ఏదైనా సరే దేవా నువ్వు నాకు ఉన్నావు కదా, నాకేలేమి కలుగదు. ఆ నమ్మకం నీకు ఉండాలా, ఆ విశ్వాసం నీకు ఉండాలా. చాలా మంది అంటారు, ఒరే బాబు నువ్వు నేను నిన్నే నమ్ముకోనున్నాను నాయన, నువ్వు ఇటు చేస్తావేంద్రా అంటారు చాలా మంది. ఏమ్మా నేను నిన్నే నమ్ముకోనున్నాను కదా, ఏంది ఇట్లా చేస్తావు? స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. అందరూ ఏం చేస్తారు? మోసమే. బంధువులను నమ్మాను, మోసం చేశారు. అనాథనై దిక్కుదోచని స్థితిలో నిలబడినప్పుడు అప్పుడు దేవుని వైపు చూస్తారు చాలా మంది. నేను చెప్తాను, మనుషుల వైపు కంటే ముందు దేవుని వైపు చూసి నేర్చుకో. ప్రభు మీద ఆధారపడడం నేర్చుకో. ప్రభువే సమకూరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ గిన్నె ఏమవుతుందంట? నిండి పొర్లుతుందంట. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరములోని నివాసము చేసేదను. ఆ కృతజ్ఞత ఉందా? దేవుడు చేసిన మేలులు, ఆయన ఉపకారములు మరవకుండా ఆయన మందిరములో చిరకాలము నివాసము చేయాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆయన నిన్ను పచ్చిక చోట్ల నిన్ను పరుండ చేయలేదా? నీ జీవితంలో మేలు చేయలేదా? నీ జీవితంలో నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరచలేదా? గాఢాంధ కారపులోయలో నీకు ఆయన తోడుగా లేడా? అంతా నీకు ఎన్నో చేశాడు కదా. ఒకసారి ఆలోచన చేసుకోవాలా మనం. ఆయన మందిరంలో నివాసం చేయలేని పరిస్థితికి వచ్చినాం మనం. ఇప్పుడు ఇంకొక పెద్ద కథ ఏంటంటే, ఇప్పుడు దేవునికే టైం ఇచ్చే వాళ్ళం అయిపోయినాం మనం. నేను మందిరానికి వస్తా 12కే అయిపోవాలా. పోనీ ఎన్నికి వచ్చావమ్మా అంటే 11కి వచ్చా. ఇంకా గంట సేపు చర్చికి ఎందుకు? ఇంటికాడ మోకాలు ఇంకా ప్రార్థన చేసుకుంటే పోదు. నిజంగా మనుషులు దేవునికి టైం ఇచ్చే వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు నేను రావాలంటే ఇంట్లో అన్ని సగదిద్దుకొని చేసే 10:30, 11 అవుతుంది. వాళ్ళకి వచ్చే మళ్ళీ 1 అవుతుంది. అంటే ఆ 2 గంటలు కూడా కూర్చోలేవు మందిరంలో. ఈరోజు మనుషులు నిజంగా దేవుడు చేసిన మేలులు గాఢాంధకార పులలో పడి ఏడిచిన రోజులు మర్చిపోయారు చాలా మంది. బోరున ఏడ్చిన రోజులు మర్చిపోయారు చాలా మంది. ఎక్కెక్కి ఏడ్చిన రోజులు మర్చిపోయారు చాలా మంది. ఈరోజు ఏదో బాగుంది కదా అంతా అని గతం మర్చిపోతున్నారు. ఆ గతంలో నీకు తోడుగా ఉన్నాడు ఆయనే, నజరుడైన యేసయ్య. హల్లెలూయా. లేదంటే ఇంకా నువ్వు బతుకునే దానివి కాదేమో. ఆ కష్టాలలో, ఆ ఇబ్బందులలో నీకు తోడుగా నిలబడింది ఆయనే. నీ పక్షం నిలబడింది ఆయనే. నీ కన్నీరు తుడిచింది ఆయనే. నిన్ను బలపరిచింది ఆయనే. నీ డబ్బు కాదు, నీ బలగము కాదు, నీ పిల్లలు కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు. కష్టములో నిన్ను చూసిన వాడు ఆయనే. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. హల్లెలూయా. నా చెంత ఉన్నాడు ఆయన. రుంచే భార్య అయినా అటు బయటికి పోయేస్తలే అంటదేమో హాస్పిటల్లో. భర్త రుంచే అటు బయటికి పోయేస్తలేవే, ఏం కాదులే పనుకోండి అంటారు. కానీ దేవుడు నిరంతరం నీతోనే ఉంటాడు. ఆయన నువ్వు ఆయనను కాపరి చేసుకుంటే చాలు. ఆయనకు నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉంటే చాలు. నీ బ్రతుకు దినములన్నయు నీ వెంట కృపాక్షేమములే వచ్చునుగాక.
హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ సమయంలో ఇంతవరకు నీ మాటలు వినే గొప్ప ధన్యత నీవు మాకు కలిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఎందరైతే నీ సత్యమైన మాటలు గ్రహించారో తండ్రి, మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని సన్ని వేడుకొని వచ్చినాను తండ్రి. నీ కృప వారి మెండుగా కుమ్మరించండి అయ్యా. అవును తండ్రి, ఎందరైతే నేను కాపరిగా చేసుకోవాలని ఆశపడుతున్నారు నాయన, మరి వారు నీవే బలపరచండి, వారు నీవే స్థిరపరచండి, వారు నీవే కరుణించమని సన్ని బతి మాలుకోండి ప్రభా. చేరిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి, వారి ప్రతి ఆశలు నెరవేర్చండి. ఈ వారం అంతా కూడా ప్రభా నీ బిడ్డలు నీవే కరుణించి నీ కృపతో వారు నింపమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం.
ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే, నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుటే క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా, ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల, పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ఇది అబద్ధం అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. ఒక దైవజనుడు ఏంటి ఇలా అడగడం ఏంటి, తప్పు కదా, మీరు దేవుని అడగాలి కదా అని కొంతమంది అంటారు. కరెక్టే, కాదనట్లేదు. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. దీన్ని దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలం నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్, గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో ప్రభు సమాధానం ఇచ్చాడు. ప్రభు నీ బిడ్డలు ఇలా అడగాలనుకుంటున్నాను,
ఒకవేళ తప్పే ఉందా ప్రభు అంటే ప్రభువే సమాధానం ఇచ్చాడు. నెగిటివ్ అనుకునే వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు, పాజిటివ్ అనుకునే వాళ్ళు పాజిటివ్గా అనుకుంటారు, ప్రభువే చెప్పాడు. కాబట్టి పాజిటివ్ పర్సన్స్కి అంటే పాజిటివ్గా ఉండేటువంటి ఆత్మీయ విశ్వాసులకి ముఖ్య గమనిక ఏంటంటే దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు, అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మీకు అకౌంట్ డీటెయిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 3509945867, పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు, ఐఎఫ్సి కోడ్ SBIN 00152448 అనే ఐఎఫ్సి కోడ్కి అనే అకౌంట్ నెంబర్కి మీరు మీ ప్రేమపూర్వ విరాళాలు పంపించవచ్చు. దయచేసి మీరు గమనించండి, దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దయచేసి మీ పేరు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఏదో నేను ఏదో ఒకటి చేయాలి అని ఆశ మీలో ఉంటే ఒక్కసారి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే 10 మందికి ఇంకా వెళ్తుంది. కాబట్టి జ్ఞాపకం, చూసి మౌనంగా వెళ్ళిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి. ఒక వాట్సాప్లో మా నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుని మందిరానికి మీరు పూనుకోండి. దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన మందిరం నిర్మాణం విషయంలో మనమందరం కలుసుకుందాం. త్వరలోనే దేవుని చిత్తం అయితే మనందరం కలిసి దీన్ని కట్టుకొని దేవునికి మనము ఈ సంఘముకు అనేక మంది విశ్వాసులకు ఇది ఒక రక్షణ నిలయముగా ఇక్కడ సత్యం ప్రకటించబడతా ఉంది. అనేక మంది నశించిపోతున్న ఆత్మలు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి యేసయ్య సర్వశక్తి మంతుడని నమ్ముకుంటూ ఉన్నారు అనేక మంది. అంటే గమనస్తునిగా దేవుని సేవ బలంగా వాడబడుతున్నాం. కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికీ తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతూ ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు.
ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటే ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిరం కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తూ ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తూ ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు, గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం.
ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారు వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్. ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆశ ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా
మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారా అండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది, అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. కాబట్టి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు. ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ అన్నీ చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు. పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టాం. మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంట్రింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. దాదాపుగా మరి 20 లక్షల రూపాయలు కావాలి అని తెలియపరుస్తూ వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి.
వచ్చి చూడొచ్చు, సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మందిరంలో బెడ్ వేయాలి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి చుట్టూ కాలువలలో పైపులు వేయాలని ఆశపడుతున్నాం, అక్కడ జ్ఞాపకం చేసుకోండి. మరి కనీసం మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి, మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు, దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది, చూడండి. 93791059 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు, చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఇట్లాంటి మందిరాన్ని ఒకప్పుడు కంప చెట్లు ఉండేటువంటి ఇక్కడ అట్లాంటిది పరిస్థితి మార్చేశాడు దేవుడు. అంత కష్టపడి రాత్రి పగుళ్ళు మేలుకొని ప్రయాసపడి మరి పనులు చేస్తూ, నేను కూడా ఒక కూలిమాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను దేవుని మందిర నిర్మాణం విషయంలో. ఈ మందిరం నిర్మించబడితే దాదాపుగా 10-15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. రేపు అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు ఈ మందిరంలోకి రావాలని ప్రయాసపడుతున్నానండి. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి. దయచేసి అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్, ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. ఈరోజు నీ కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వండి. అనేకులకు మరి దేవుడు ఎంతగానో దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా, ఏ దేశం నుంచి చూస్తున్నా, ఒక యవనస్తునిగా ప్రయాసపడుతున్నాను సేవలో. మరి ఏడతెగక ప్రయాసపడుతూనే ఉన్నాను. ఎన్నో సభలు పెట్టాం,
మరి డిసెంబర్లో అయితే దాదాపుగా మరి 12 సభలు మనం ఏర్పాటు చేసాం 12 జిల్లాలలో. మరి చాలామంది రాలేకపోయారు, మరి ఎందుకో నాకు తెలియదు, కానీ దేవుడు ఘనంగా జరిగించాడు, అనేకులు వచ్చారు. దేవుని చిత్తం అయితే మళ్ళీ మార్చిలో మళ్ళీ నేను వస్తాను, గుడ్ ఫ్రైడే కంటే ముందే నేను వస్తాను. కాబట్టి మీరు కూడా సిద్ధపడండి. మరి తైలాభిషేక ప్రార్థనలు చేయబడతాయి, స్వస్థత ప్రార్థనలు చేయబడతాయి, అలాగే సత్యమైన వాక్యం ప్రకటించబడుతుంది. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు, దయచేసి పాల్గొనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ కష్టములు ఉన్నా, ఏ వ్యాధి బాధలు గుండా మీరు వెళ్తున్నా, అప్పుల సమస్యలతో ఉన్నారా, గర్భఫల సమస్యలో ఉన్నారా, లేదంటే అవమానాల్లో, నిందల్లో, వేదనలో ఉన్నారా, మాకు ఫోన్ చేయండి. మేము మీ గురించి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఎడతెగక అందరి కొరకు. మేమేం మర్చిపోము. చాలామంది మమ్మల్ని మర్చిపోయారేమో, కానీ మేము మర్చిపోం. కొంతమంది కానుక పంపించాం కదా అని మౌనంగా ఉన్నారు. అలా కాదండి, దేవుని పనికి విత్తుతూనే ఉండండి. ఈ మంద నిర్మాణం అయిపోయేంత వరకు ప్రతి నెల నమ్మకంగా నీ భాగము ప్రభుకు అర్పించండి. మీరు ప్రభు విషయంలో ధారాళముగా విత్తండి. నా యేసయ్య మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరూ కూడా మంది నిర్మాణం చూపిస్తున్నాం, చూడండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. తప్పకుండా సహకరించండి. స్కానర్ ఓపెన్ చేయండి, ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేసి మరి మీ కానుకలను వెంటనే విత్తాలని, అందించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము, కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిర విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే మీరు కానుకలు పంపించాక తప్పకుండా వాట్సాప్లో మాకు మీ కానుకను, ఆ రిసిప్ట్ మాకు పంపించండి. అలాగే మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు మాకు తెలియపరచండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మీ పేర్లు, ఊర్లు, జిల్లాలు మాకు తెలియపరచండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము, అన్నీ రాసుకుంటాము. తప్పకుండా ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. కాబట్టి పాస్టర్ గారు అన్న మాట్లాడతారు, లేదంటే నేనైనా మాట్లాడతాను. కానీ మీరు మా నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఫోన్ బిజీ రావచ్చు, కానీ ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ మేమే మీకు తిరిగి ఫోన్ చేస్తాం, మీతో మాట్లాడతాం, మిమ్మల్ని బలపరుస్తాం, మీ గురించి ప్రార్థన కూడా చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంద నిర్మాణానికి తప్పకుండా సహకరించారా? కానుకలు పంపించారా? దేవుని ప్రేమను మరి రుచి చూపిస్తున్నారా? మంచిది, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అందించండి, మీ కానుకలను అందించండి, మీ పరిచర్ను. మరి ఈ పరిచర్యను దేవుని కృపను బట్టి అభివృద్ధి అయ్యేలాగా ప్రార్థన చేయండి. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం, వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.